హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ శివ. సో ఈరోజు మనం క్లాస్లో జూలై 2024లో కండక్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కొన్ని క్వశ్చన్ పేపర్స్ నేను డౌన్లోడ్ చేయడం జరిగింది. వాటి ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకోకుండా లెట్స్ స్టార్ట్. చూడండి, 61 నుంచి టెట్లో మనకి క్వశ్చన్స్ అనేటివి ఇంగ్లీష్ స్టార్ట్ అవుతాయి. 61 to 90 క్వశ్చన్స్ వరకు మనకు ఇంగ్లీష్ ఉంటుంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో. ఇది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కే కాకుండా ఇది ఫ్యూచర్లో వచ్చే డిఎస్సికి కూడా ఖచ్చితంగా ఈ ఇంగ్లీష్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఎవరైతే ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాస్తున్నారో పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, వీళ్ళకి కూడా, అలాగే బ్యాంకింగ్స్కి సంబంధించి కూడా ఇవి అనేది యూజ్ అవుతాయి. సో ద ఫస్ట్ క్వశ్చన్ 61 క్వశ్చన్ అండ్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్గా రాశాను. 61 నుంచి 90 వరకు టెట్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉంటాయి కాబట్టి అలాగే రాశాను. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. అండ్ ఈ సెంటెన్సెస్లో గ్రామటికల్గా కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటి ఐడెంటిఫై చేయాలి అని అన్నారు క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏ, షీ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ హర్. ఆప్షన్ బి, షీ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ హర్ సెల్ఫ్. ఆప్షన్ సి, షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ గీత. ఆప్షన్ డి, షీ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ గీత. సో హియర్ మనకి ఆప్షన్స్ చూస్తూనే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి తీసుకోబడింది ఈ క్వశ్చన్. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇక్కడ ఏం జరుగుతుంది, కంపారిజన్ జరుగుతుంది. సో కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్, రెండిటి మధ్య కంపారిజన్ అనమాట. ఆ రెండు అడ్జెక్టివ్స్ ఆర్ అడ్వర్బ్, ఈ రెండిటి మధ్యనే కంపారిజన్ అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఇక్కడ రెండిటి మధ్య కంపారిజన్ అయినప్పుడు ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ ఏంటో మనం చూద్దాం. షీ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ హర్, ఇది రాదండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం ఇందాక మాట్లాడుకున్నాం అడ్జెక్టివ్ గురించి అని అన్నాం. సో అడ్జెక్టివ్ అనేది ఎన్ని సిలబుల్గా ఉంది, ఇది 3 సిలబుల్గా డివైడ్ అయింది, బ్యూటిఫుల్. సో ఎక్కడైతే ఈ 3 సిలబుల్స్ ఉంటాయో వాటి మీద మనం మోర్ కానీ లెస్ కానీ యాడ్ చేయాల్సి ఉంటుందండి. వెరీ సింపుల్ వన్. సో ఇక్కడ చూడండి, మోర్ ఎక్కడ యాడ్ చేశారు, ఇక్కడ యాడ్ చేశారు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ గీత. సో అలా కాకుండా 1 సిలబుల్ కానీ 2 సిలబుల్ కానీ యాక్చువల్గా ఈఆర్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు దానికి. వెన్ కంపేర్ టు 2 థింగ్స్, రెండిటి గురించి కంపేర్ చేసేటప్పుడు మోనోసిలబుల్ కానీ డైసిలబుల్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే ఈఆర్ యాడ్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టాల్ అని తీసుకున్నాం అనుకోండి, వర్డ్ టాలర్. ఫాస్ట్ అనుకున్నామండి, ఫాస్టర్. అలాగే సో ఇక్కడ ఏంటంటే ఈ బ్యూటిఫుల్ అనే దానికి మోర్ దెన్ 2 సిలబుల్, బ్యూటిఫుల్. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే మోర్ అనేది యాడ్ అయింది, లెస్ అని కూడా యాడ్ అవ్వచ్చు అనమాట. సో అలాంటి కాబట్టి గ్రామటికల్గా మనకు కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ గీత. అలాగే ఈ ఆప్షన్లో ఈ స్పెల్లింగ్ కూడా చూడండి, దెన్ అంటే లేటర్ అనేది వస్తుంది, డాన్ అంటే కంపారిజన్కి వస్తుంది, టీహెచ్ఏఎన్. సో ఇవి ఇక్కడ టీహెచ్ఏఎన్ ఈ మూడింటి ఆప్షన్స్కి టీహెచ్ఏఎన్ ఇచ్చాడు, దీనికి మాత్రం టీహెచ్ఈఎన్ ఇచ్చాడు. అది కూడా మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో అలా కూడా మనం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. So that is about the 61st question. And coming to the 62nd question, and that identify the correct verb form from the sentence Krishna and Radha dash their way to airport. So ఇక్కడ సబ్జెక్ట్ ఏంటండి, కృష్ణ మరియు రాధా. సో ఈ అండ్ ఉందని చూసారా, యాడింగ్ 2 సబ్జెక్ట్స్. సో ఇక్కడ ఎంతమంది సబ్జెక్ట్స్ ఉన్నారు, కృష్ణ అండ్ రాధా, 2 సబ్జెక్ట్స్ ఉన్నారు. కాబట్టి మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది వర్బులు ఏంటంటే, ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ వీ షుడ్ యూజ్ సింగులర్ వర్బ్. మనకి సబ్జెక్ట్ సింగులర్ అయితే మనకి సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే మనం ప్లూరల్ వర్బ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఉన్నాయి, ఈజ్. సో ఈజ్ అనేది మనం ఎప్పటికీ కూడా సింగులర్కే యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్, షీ ఈజ్ అండ్ ఇట్ ఈజ్. సో కమింగ్ టు నెక్స్ట్ సెంటెన్స్ హ్యావ్. సో హ్యావ్ అనేది చూడండి, హ్యావ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. ఐ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, వీ హ్యావ్,
అనే ఫామ్లో వస్తుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఆప్షన్ డి వజ్ అనేది ఫాస్ట్ ఫామ్లో సింగులర్కి వస్తుంది అనమాట. హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్ అనే దాంట్లో వస్తుంది అనమాట. అండ్ ఆర్ అనేది ఫ్లోరల్ ఫామ్కి వస్తుంది. మనకు తెలిసినదే సింగులర్ అంటే ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఎ సింగిల్ దట్ ఈస్ కమింగ్ అండర్ ద సింగులర్. ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ మోర్ దెన్ వన్ సో దట్ ఈస్ కాల్డ్ ప్లూరల్. ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారు? కృష్ణ అండ్ రాధ. సో వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఇది ఫ్లూరల్ ఫామ్ చెప్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఆర్ అనే వర్బ్ అనేది వస్తుంది. చూడండి, కృష్ణ అండ్ రాధ ఆర్ దేర్ వే టు ఎయిర్పోర్ట్. అది 62 క్వశ్చన్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ 63. సో 63 చూస్తే చూస్ ద టర్మ్ దట్ రెఫర్స్ టు ద స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. సో సెలెస్టియల్ బాడీస్ గురించి స్టడీ గురించి చెప్పే వాటిని ఇక్కడ ఏదో చూస్ చేసుకోండి అన్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ జియాలజీ. సో జియాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ జియోగ్రఫికల్ మినరల్స్, పెట్రల్స్. సో వీటి గురించి స్టడీ చేసేది, మినరల్స్ గురించి వాటి గురించి స్టడీ చేసేది జియాలజీ. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ అంటే మనకు తెలిసినది, జాతకాల గురించి చెప్పే శాస్త్రాన్ని ఆస్ట్రాలజీ అంటారు. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ జియోగ్రఫీ. జియోగ్రఫీ మీన్స్ ద స్టడీ ఆఫ్ అర్త్. సో మనం భూమిని గురించి చెప్పేటన్నిటిని కూడా జియోగ్రఫీ అని అంటారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఆస్ట్రానమీ. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్. చూస్ ద టర్మ్ దట్ రెఫర్స్ టు ద స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. సెలెస్టియల్ బాడీస్ అంటే నథింగ్ బట్ అబౌట్ స్కై, అబౌట్ స్పేస్, అబౌట్ ద అవుటర్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో, హెవెన్ కానీ ఇంకేమైనా, వాటి గురించి రెఫర్ చేసేది ఈ ఆస్ట్రానమీ అని అంటారు అనమాట. ఇప్పుడు 64th క్వశ్చన్ అనేది చూద్దాం మనం. చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ పాజిబిలిటీ. సో మనకు కొన్ని ఇక్కడ మోడల్ వర్బ్స్ ఇచ్చాడు, వాటిలో పాజిబిలిటీని తెలిపే మోడల్ వర్బ్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, కెన్ అని ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ కెన్ అనేది రాంగ్ అండి. ఎందుకంటే కెన్ అనేది పాజిబిలిటీని చెప్పదు. కెన్ అనేది ఎబిలిటీ గురించి చెప్తుంది, అంటే ఒకరి సామర్థ్యాన్ని గురించి చెప్తుంది. ఐ కెన్ రైట్, ఐ కెన్ స్విమ్, అట్లా అనమాట. సో కాబట్టి కెన్ అనేది ఆప్షన్ కాదు. సో బి ఆప్షన్ చూడండి, మస్ట్. సో మస్ట్ అంటే ఇట్స్ కంపల్షన్, స్ట్రాంగ్ రికమెండేషన్ గురించి చెప్తుంది. అంటే యూ మస్ట్ డూ, నువ్వు ఖచ్చితంగా చేయాలి అంటే ఒక ఖచ్చితత్వాన్ని గురించి చెప్తుంది అనమాట. ఒక స్ట్రాంగ్ రికమెండేషన్ గురించి మస్ట్ చెప్తుంది. సో కమింగ్ టు ద మైట్. సో మైట్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి, ఎందుకంటే మైట్ అనేది పాజిబిలిటీని తెలియజేస్తుంది. అలాగే షుడ్ అనేది చూడండి, షుడ్ అనేది ఇది కూడా అడ్వైజ్ని గురించి చెప్తుందండి. ఒక అడ్వైజ్, యూ షుడ్ విజిట్ టు డాక్టర్, యూ షుడ్ ఈట్ వెజిటబుల్స్ ఫర్ గుడ్ హెల్త్, అట్లా అనమాట. ఆ షుడ్ అనేది అట్లా అడ్వైజ్ని చెప్తుంది. కెన్ అనేది ఎబిలిటీని చెప్తుంది, ఒకరి సామర్థ్యాన్ని గురించి చెప్తుంది. మస్ట్ అనేది స్ట్రాంగ్ రికమెండేషన్స్ గురించి చెప్తుంది. ఈ మైట్ మాత్రమే పాజిబిలిటీ గురించి చెప్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఈస్ సి, దట్ ఈస్ మైట్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ 65th. చూజ్ కరెక్ట్ క్యాపిటలైజేషన్ ఫర్ ద స్టార్ట్ ఆఫ్ సెంటెన్స్. స్టార్ట్ ఆఫ్ సెంటెన్స్లో కరెక్ట్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ యూజ్ చేయాలి అనే దాని గురించి మనం ఇక్కడ ఉంది. మనకు చూడండి, ఫస్ట్ది ద డాగ్ ఈజ్ బార్కింగ్. ఇందులో టీ స్మాల్ ఉంది, క్యాపిటల్ లేదు. అండ్ ద సెకండ్ ఆప్షన్ చూడండి, ద డాగ్ ఈజ్ బార్కింగ్. ఇక్కడ టీ అనేది క్యాపిటల్ లెటర్ ఉంది. అండ్ సి చూడండి, ద అనేది టీ స్మాల్ లెటర్ ఉంది, ఇక్కడ డాగ్ అనేది క్యాపిటల్ లెటర్ ఉంది. సో ఆప్షన్ డి చూడండి, ఆప్షన్ డిలో టీ అనేది క్యాపిటల్ ఉంది. సో డాగ్లో డి కూడా క్యాపిటల్. సో మనం దీని గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్లో ఏ వర్డ్ అయినా స్టార్టింగ్ లెటర్ ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో రెండవ రూల్ ఏంటంటే, మనం పోయమ్స్ తీసుకున్నట్లయితే స్టార్టింగ్ లెటర్ ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. అలాగే మనం గాడ్కి సంబంధించిన, దేవునికి సంబంధించిన ఏ సెంటెన్స్ యూజ్ చేసినా దేవునికి
గాడ్ కావచ్చు, ఆల్మైటీ కావచ్చు, ఇట్లా ఏది యూజ్ చేసినా ఫస్ట్ లెటర్ అనేది మనకు క్యాపిటల్ లెటరే మనం రాయాల్సి ఉంటుంది. అలాగే సర్నేమ్స్ గురించి అట్లా. సో వాటి గురించి కూడా మనం క్యాపిటల్ లెటర్ అనేది రాస్తాం. రిమైనింగ్ అన్నిటికీ ద స్టార్టింగ్ సెంటెన్స్లోని స్టార్టింగ్ లెటర్కు మాత్రమే క్యాపిటల్ రాస్తాం. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఈ రూల్స్కు ఎక్సెప్షన్, వాటికి తప్ప. సో ఇక్కడ చూడండి, మనకి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. ద డాగ్ ఈజ్ బార్కింగ్. ఎందుకంటే క్యాపిటల్ లెటర్ టీ అనేది ఇక్కడ ఉంది, అండ్ రిమైనింగ్ వాటికి ఏమీ లేదనమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 66 క్వశ్చన్ ఏంటంటే, ద ఫస్ట్ సెక్షన్ ఆఫ్ బయోగ్రఫికల్ స్కెచ్ ఈజ్ టిపికల్లీ అబౌట్. ఒక బయోగ్రఫీ గురించి రాసేటప్పుడు ఫస్ట్ దేని గురించి చెప్పుకుంటారు అని ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ కెరీర్ అండ్ అచీవ్మెంట్. ఎవరికైనా మన గురించి చెప్పేటప్పుడు మనం డైరెక్ట్గా మన కెరీర్ అచీవ్మెంట్స్ గురించి మనం చెప్పము, కాబట్టి రాంగ్ అది. పర్సనల్ లైఫ్లో ఎప్పుడు కూడా రివీల్ చేయాల్సిన పని లేదు. అది ఎక్కడైనా సరే, ఇంటర్వ్యూ అయినా ఇంకొకటైనా సరే. సో కాబట్టి దాన్ని పర్సనల్ లైఫ్ అన్నారు. కమింగ్ టు ద లెగసీ అంటే మన ఇన్హెరిటీ, మన వారసత్వం గురించి, మన గొప్పతనాల గురించి, వారసత్వం గురించి, దాని గురించి చెప్పాల్సిన పని ఏం లేదు. ద ఆప్షన్ ఈజ్ ఫైనల్ ఆప్షన్, ఇంట్రొడక్షన్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మనం ఎక్కడైనా కానీ స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేస్తామంటే ఖచ్చితంగా ఇంట్రొడక్షన్తోనే మనం స్టార్ట్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లేట్ చేయకోకుండా నెక్స్ట్ 67th క్వశ్చన్కి వెళ్దాం. సి ద నెక్స్ట్ క్వశ్చన్, 67th. చూస్ ద స్టేట్మెంట్ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ గురించి మాట్లాడదాం. ఒకసారి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. చూడండి, సబ్జెక్ట్, ఇఫ్ సబ్జెక్ట్ ఈస్ ద సింగులర్, హ్యాజ్, సబ్జెక్ట్ ఒకటే ఉంటే హ్యాజ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా సబ్జెక్ట్ ఒకటి కన్నా ఎక్కువ ఉంటే హ్యావ్ యూజ్ చేస్తాం. బీన్, వర్బ్కి ING యాడ్ చేసి ఆబ్జెక్ట్ రాస్తాం. చూడండి, సేమ్ ప్యాటర్న్ మనకి ఎక్కడుందో ఆప్షన్లో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? షీ హ్యాడ్ లీవ్డ్ హియర్ ఫర్ 5 years. సబ్జెక్ట్ ఉంది, హ్యాడ్ ఉంది, V3 ఉంది. సో మనకు కావాల్సింది హ్యావ్, హ్యాజ్ కావాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ ఉంది, దే ఆర్ అనేది ఉంది, ఇది కూడా కాదు. సో మనకు యాజ్ పర్ ద రూల్ ఏంది? థర్డ్ పర్సన్ సింగులర్ హీ, కాబట్టి హ్యాజ్ బీన్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వర్క్ ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. మీకు డౌట్ రావచ్చు, హ్యాజ్ ఎక్కడ రావాలి సార్ అంటే, హ్యాజ్ అనేది ఎప్పటికీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కానీ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, లేకపోతే ఎనీ నేమ్. సో ఇక్కడ హీ బదులు ఏంటంటే రామ్, సీత, అట్లా ఏదైనా నేమ్ వచ్చినప్పుడు హ్యాజ్ బీన్ అనేది, చూడండి ఇక్కడ హ్యాజ్ అనేది వస్తుంది అనమాట. చూడండి, ఐ విల్ ఫినిష్ మై హోంవర్క్, ఇది ఎక్కడ ఉంది? సబ్జెక్ట్ విల్ అనేది ఫ్యూచర్ టెన్స్ అని చెప్తుంది. ఆప్షన్ ఏ చూడండి, షీ హ్యాడ్ లీవ్డ్. సో ఇది కూడా పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఎట్లా అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, హ్యాడ్ అనేది వచ్చింది కాబట్టి. ఇది చూడండి, దే ఆర్ వాచింగ్, ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో ఉందన్నమాట. సో మనం టెన్సెస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడైతే ఇది హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ అవర్స్. దట్ ఈస్ ద ఆన్సర్. కమింగ్ టు ద 68th క్వశ్చన్ ఏంటంటే, చూస్ ద హెల్పింగ్ వర్బ్ యూజ్డ్ ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూయస్. ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్లో వచ్చేటప్పుడు హెల్పింగ్ వర్బ్ అనేది ఏది యూజ్ చేస్తాము అనేది. సో మనం ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ నేను స్ట్రక్చర్ రాస్తాను, ఒకసారి చూడండి. ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ, విల్ బీ ఆర్ షెల్ బీ ప్లస్ ప్రెజెంట్ ఫ్యూచర్ కంటిన్యూయస్ అన్నాడు కదా, వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. V1 వర్బ్ ఒకటే ఫామ్లో ఉంటుంది. సో మనకి ఆన్సర్ ఏంటి? విల్ బీ. ఇక్కడ వచ్చింది చూడండి, ఆప్షన్ డి. దట్ ఈస్ ద ఆన్సర్. హ్యాజ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. హ్యాడ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం.
ఈజ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? ప్రెజెంట్ టెన్స్‌లో యూజ్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో యూజ్ చేస్తామనమాట ఈజ్ అనేది. అండ్ ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో కూడా దాన్ని యూజ్ చేయొచ్చనమాట. సో, దిస్ ఈస్ ద చూస్ ద హెల్పింగ్ వర్బ్ యూజ్డ్ ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూయస్. ఫ్యూచర్ కంటిన్యూయస్ గురించి మాట్లాడేటప్పుడు విల్ బి అనేది మనం హెల్పింగ్ వర్బ్‌గా రాస్తామనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఐ ఎంజాయ్ 69th ఇదండి. ఐ ఎంజాయ్ రీడింగ్ నావెల్స్. నేను నావెల్స్‌ని చదవడం బాగా ఆనందిస్తాను, ఎంజాయ్ చేస్తాను అని చెప్తుంది. ఇది అనేది ఏంటి? ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇది? మనకు తెలిసినది టైప్స్ ఆఫ్ సెంటెన్స్‌లో మనకు 4 ఉన్నాయి. ఇవే ఇంపరేటివ్, ఇంటరాగేటివ్, డిక్లరేటివ్, ఎక్స్‌క్లమేటివ్. ఈ 4 సెంటెన్సెస్ ఉన్నాయి కైండ్స్ ఆఫ్ సెంటెన్స్‌లో. వీటి గురించి తెలుసుకున్నాను. ఇదేంటి? ఐ ఎంజాయ్ రీడింగ్ నావెల్స్. దీని గురించి ముందు వీటి గురించి తెలుసుకుందాం. ఇంపరేటివ్ అంటే ఏంటి? సో, ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ ఒక కమాండ్‌ని, ఒక ఆర్డర్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే సెంటెన్సెస్‌ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. క్లోజ్ ద డోర్, పాస్ ద సాల్ట్, ఇట్లాంటి సెంటెన్సెస్‌ని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. నెక్స్ట్ కమింగ్ టు ద బి ఆప్షన్, ఇంటరాగేటివ్. సో, ఇంటరాగేటివ్ అంటే మనకి ఏదైనా గానీ క్వెషనింగ్ ఉంటే గన వాటిని ఇంటరాగేటివ్ సెంటెన్స్. సపోజ్ డబ్ల్యూహెచ్ క్వెషన్స్ గానీ, క్వెషన్ ట్యాగ్స్ గానీ, లేకపోతే యెస్ ఆర్ నో క్వెషన్స్ గానీ, సో అలాంటివన్నీ అండ్ క్వెషనింగ్ ఏదైనా రిలేటెడ్ ఉంటే దట్ ఈస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనమాట. క్వెషనింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్. కమింగ్ టు ద సి ఆప్షన్, డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ స్టేట్మెంట్స్, ఎక్స్‌ప్రెసెస్ స్టేట్మెంట్స్ గురించి చెప్తారనమాట. మన ఆన్సర్ కూడా డిక్లరేటివ్. ఇది కూడా ఒక స్టేట్మెంట్ అండి. ఐ ఎంజాయ్ రీడింగ్ నావెల్స్, ఐ ఎంజాయ్ టీచింగ్ ఇంగ్లీష్, ఐ ఎంజాయ్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో ఇట్లా అనమాట డిక్లరేటివ్ సెంటెన్స్ అని వాటినే మనం స్టేట్మెంట్స్ అని కూడా అంటాం అనమాట. ఆ స్టేట్మెంట్స్ అన్నిటి కూడా ఈ డిక్లరేటివ్ సెంటెన్స్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ ఏదైనా స్ట్రాంగ్ ఎమోషన్స్‌ని, స్ట్రాంగ్ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తే వాటిని ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటాం. వాటికి సింబల్ కూడా ఉంటుంది. మనం చాలా చోట్ల అబ్జర్వ్ కూడా చేసుంటాం. దట్ ఈస్ ఎక్స్‌క్లమేటరీ సింబల్ విచ్ ఎక్స్‌ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్స్ అండ్ సడన్ ఫీలింగ్స్. ఇట్లా వాటిని ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటాం. నెక్స్ట్ 17th వన్ చూద్దాం. కమింగ్ టు ద 70th క్వెషన్. 70th క్వెషన్. షీ వాజ్ టైర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే. చూస్ కరెక్ట్ కాంపౌండ్ సెంటెన్స్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్. సో దీంట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాంపౌండ్ సెంటెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి ఆప్షన్స్. షీ వాజ్ టైర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే అండ్ షీ వెంట్ టు బెడ్ ఎర్లీ. బాగా రోజంతా పని చేసింది కాబట్టి తొందరగా పడుకుంది అనమాట. షీ వాజ్ టైర్డ్ ఫ్రమ్ ఆల్ వర్కింగ్ డే యాజ్ షీ వాజ్ అస్లీప్. సో ఆమె నిద్రపోయింది. షీ వాజ్ టైర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే బికాజ్ షీ వాజ్ ఎక్స్‌టార్టెడ్. ఆమె చాలా విసుగులో ఉంది కారణంగా ఆమె and she was tired from working all day. However, she stayed awake. ఆమె ఇంకా మేలుకొని ఉంది. ఇక్కడ చూడండి మనకి కాంపౌండ్ సెంటెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, 2 ఆర్ మోర్ ఇండివిజువల్ సెంటెన్సెస్. ఇండివిజువల్ సెంటెన్సెస్ అంటే నేను మీకు చెప్తాను చూడండి. ఇక ఫస్ట్ ఆప్షన్ చూడండి. షీ వాజ్ టైర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే. ఇట్ హ్యాస్ ద మీనింగ్. దీనికి ఒక మీనింగ్ ఉంది. అక్కడి వరకే చూడండి. షీ వాజ్ టైర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే. దాని తర్వాత చూడండి అండ్ షీ వెంట్ టు బెడ్ ఎర్లీ. సో రెండు మనము ఏ దానికి ఇండిపెండెంట్గా ఉన్నాయి. డిపెండెన్స్ అనేది అయితే లేదనమాట. సో ఇది ఒక సెంటెన్స్ ఉంది. షీ వాజ్ టైర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే. అది ఒక సెంటెన్స్ ఉంది. షీ వెంట్ టు ద బెడ్ ఎర్లీ. 2 సెంటెన్సెస్ ఉన్నాయి. అవి కూడా సపరేట్గానే చేయొచ్చు అనమాట. 2 ఇండివిజువల్ సెంటెన్సెస్. 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఇండివిజువల్ సెంటెన్సెస్ ఉంటే వాటిని మనం కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాం. ఇది చూడండి సెకండ్ ఆప్షన్. షీ వాజ్ టైర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే యాజ్ షీ వాజ్ అస్లీప్. ఒకవేళ మనం దీన్ని కానీ చదువుకోకుండా ఓన్లీ యాజ్ షీ వాజ్ అస్లీప్ అంటే అది అంత కరెక్ట్ మీనింగ్, కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వదన్నమాట. సో ఇంకోటి చూడండి. షీ వాజ్ టైర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే బికాజ్ షీ వాజ్ ఎగ్జాస్టెడ్. అది కూడా అంతే. దీన్ని మనము
క్లోజ్ చేసుకొని రెండో సెంటెన్స్ చూస్తే అది కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వట్లేదన్నమాట. అలాగే లాస్ట్ ఆప్షన్ కూడా షీ వాజ్ టైర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే హౌఎవర్ షీ స్టేడ్ అవే. ఇది కూడా అంతే. సో ఒక సెంటెన్స్‌ని మనం క్లోజ్ చేస్తే రెండో సెంటెన్స్ అనేది అంత మీనింగ్‌ఫుల్‌గా లేదనమాట. ఫుల్‌ఫిల్ అనేది అవ్వలేదనమాట. ఇది మనకేంటంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 గాని అంతకన్నా ఎక్కువ గాని ఇండివిడ్యువల్ సెంటెన్సెస్ ఒక కంజంక్షన్స్‌తో యాడ్ అవుతుంటే వాటిని మనము కాంపౌండ్ సెంటెన్సెస్ అంటాం. ఇప్పుడు చూడండి అండ్ గాని, ఆర్ గాని, నార్ గాని, ఎట్ గాని, బట్ గాని సో ఇవన్నీ ఈ కంజంక్షన్స్‌తో సెంటెన్సెస్ ఉంటే వాటిని కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాం. సో ఇప్పటి వరకు మనం 60-70 అంటే 10 బిట్స్ మనం చూసాం. ఒక్కొక్క వీడియోకి 10 బిట్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. జులైలో జరిగిన 2024 జులైలో జరిగిన టెట్ అన్ని పేపర్‌లకు సంబంధించిన అన్ని ఇంగ్లీష్ క్వెషన్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ like my channel. Please like my channel and share this class to who are preparing for competitive exams. ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో డీఎస్సీకి కానీ, లేకపోతే పోలీస్ కానిస్టేబుల్, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కానీ, బ్యాంకింగ్స్ కానీ దేనికైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు నా ఛానల్ నాకు సబ్స్క్రైబ్ చేయగలిగితే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. ఇలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.